గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీరు ఏదైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే చదివిన దాన్ని గుర్తుపెట్టుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారా? మీరు రాసేటటువంటి ఎగ్జామ్స్ ఏవైనా కావచ్చు, అకాడమిక్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదా పోటీ పరీక్షలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు. సహజంగా ఎగ్జామ్స్కి చదివేటప్పుడు చాలామంది ఫేస్ చేసే సమస్య ఒకటి ఉంటుంది. అదేంటి అంటే చదివింది గుర్తుకుండకపోవడం. చాలామంది కదిలిస్తే ఇదే చెప్తారు. నాకు కూడా చాలా సందర్భాల్లో కాల్ చేసి, మేడం మేము చదువుతుంటాము, గంటలు గంటలు చదువుతాను, కానీ చదివింది గుర్తుకుండడం లేదు, ఏం చేయాలి అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ కామన్గా ఎదుర్కొన్నటువంటి సమస్యనే ఇది. ఇక్కడ అకాడమిక్ ఎగ్జామ్స్ అయినా మనం చదివింది బాగా ఎగ్జామ్లో ప్రజెంట్ చేయాలి అన్న చదివిన అంశం బాగా గుర్తుకుండాలి. అదేవిధంగా మరీ పోటీ పరీక్షలకి ఇంకా బాగా గుర్తుకుండాలి. చాలా విస్తృతమైన పోటీ పరీక్షలు అంటేనే చాలా విస్తృతమైనటువంటి ప్రిపరేషన్. సబ్జెక్ట్స్, రకరకాల సబ్జెక్ట్స్ను మనం చదవాలి. ఒక్కొక్క సబ్జెక్ట్లో మళ్ళీ కొండంత సిలబస్, ఆ కొండంత సిలబస్ని మనం మైండ్లో మనం నిక్షిప్తం చేయాలి. ఆ నిక్షిప్తం చేసిన దాన్ని ఎగ్జామ్ టైంలో బయటికి తీయాలి అంటే ప్రతి అంశం పట్ల మనకి చాలా హోల్డింగ్, గ్రిప్ అనేది ఉండాలి, పట్టు అనేది ఉండాలి. సబ్జెక్టు పట్ల పట్టు ఉంటేనే మనం పోటీ పరీక్షల్లో సక్సెస్ అవుతాం. మరి ఆ పట్టు రావాలి అంటే పేపర్ చదివినట్టుగా, న్యూస్ పేపర్ చదివినట్టుగా సబ్జెక్టును చదువుకుంటూ వెళ్ళిపోతే మనకి సబ్జెక్టు మీద పట్టు వస్తుందా? ఎట్టి పరిస్థితుల్లో రాదు. మన పోటీ పరీక్షల ప్రిపరేషన్ అంటేనే అదొక సపరేట్ పంత, ఒక సపరేట్ వే. ఆ ప్రిపరేషన్ వేనే వేరు ఉంటుంది. మరి మనం చదివింది గుర్తుపెట్టుకోవాలి అంటే ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మన ప్రిపరేషన్లో మనం గతంలో చెప్పుకున్నట్టుగా రీడ్, రిపీట్, రివిజన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అవునా? మనం చదివిందే మళ్ళీ మళ్ళీ చదవాలి, చదివిన దాన్ని రివిజన్ చేసుకుంటూ పోతూ ఉండాలి. ఎన్నిసార్లు రివిజన్స్ పెరుగుతుంటే అంతగా మనకి సబ్జెక్టు గుర్తుకుంటుంది. ముఖ్యంగా సబ్జెక్టు గుర్తుకుంచుకోవడానికి కొన్ని విషయాలు మనం గతంలో చర్చించాము. ఎప్పుడు కూడా బట్టి కొట్టినట్టుగా చదవకుండా సబ్జెక్టుని ఎలా చదవాలి, అనలైటికల్గా చదవాలి, విశ్లేషించుకుంటూ చదవాలి. సబ్జెక్టుని సబ్జెక్టులాగా చదవద్దమ్మా. సబ్జెక్టుని అనుభవించాలి. గుర్తుపెట్టుకోండి, అనుభవించాలి, విజువలైజ్ చేసుకోవాలి, ఫీల్ అవుతూ చదవాలి. అప్పుడు సబ్జెక్టు గుర్తుకుంటుంది. మనం ఎప్పుడైనా సరే పుస్తకాలలో ఉన్నది మన బ్రెయిన్కి ఎక్కాలి అంటే ముందుగా మనం పుస్తకాలతోటి ప్రేమలో పడాలి, పుస్తకాలను ప్రేమించాలి, చదువును ప్రేమించాలి. ఇప్పుడు నేను చదివే ప్రతి అక్షరం నా భవిష్యత్తుని నిర్ధారించబోతుంది అన్నంత లీనమై, ఒక తపస్సులాగా, ఒక భక్తిగా, ఒక డెడికేషన్గా, ఒక డివోషనల్గా సబ్జెక్టుని మనం చదివితే ఖచ్చితంగా గుర్తుకుంటుంది. ఇక్కడ మనం ముఖ్యంగా మనం సబ్జెక్టు గుర్తుకుండాలి, దాని మీద పట్టు రావాలి అంటే మనం ఏం చేయాలి అని చెప్పుకుంటున్నాం? రివిజన్ చేయాలి అని చెప్పుకుంటున్నాం. మరి రివిజన్ ఎలా చేయాలి అనేది చాలామందికి ఒక సందేహం. ఇక్కడ ఒక ఫార్ములా చెప్తున్నాను మీకు, 1-7-30 ఫార్ములా. ఈ ఫార్ములా వల్ల మనం చదివింది బాగా గుర్తుకుండి త్వరగా మర్చిపోకుండా మెమరీ పవర్ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా ఈ చదవడానికి తక్కువ టైము ఎక్కువ రిజల్ట్ రావాలి అంటే ఈ ఫార్ములాని ఫాలో అయ్యి చూడండి. మీరు ఎగ్జామ్ టైంలో మనం నర్వస్ ఫీల్ కాకుండా కాన్ఫిడెంట్గా వెళ్ళి ఎగ్జామ్ రాయాలి అంటే ఈ ఫార్ములా మీకు చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా చదవడము అనేది ఒక భారంగా కాకుండా ఒక విజయ మార్గంగా మీరు ఎంచుకొని ఈ ఫార్ములాని కనుక మీరు ఫాలో అయితే మీరు ఖచ్చితంగా మీరు రాయబెట్టినటువంటి ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా మీరు విజయం సాధించాలి ఎగ్జామ్స్లో అంటే కేవలం బుర్రతో కాదు చదవాల్సింది, బుద్ధి బలంతో చదవాలి. అందులో ఒక భాగమే ఈ 1-7-30 ఫార్ములా. సో మరి ఈ ఫార్ములా ఏంటి అంటే మీరు చదివేటప్పుడు మనం కొంత ప్రణాళిక వేసుకుంటాం కదా, ఏ రోజు ఎంత చదవాలి అనేది. అవునా? ఆ ప్రణాళిక వేసుకున్న తర్వాత ఆ ప్రణాళికని ఫాలో అవుతూ చదువుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రణాళిక వేసుకున్న తర్వాత ఏ డే ఎంత చదవాలి అనేది మీరు డిసైడ్ అయిపోయారు. ఒకరోజు చదివారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సండే ఏం చదవాలి, మండే ఏం చదవాలి, ఇలా టైం టేబుల్ వేసుకున్న తర్వాత ఒకరోజు చదవాల్సిన అంశాన్ని ఆ రోజుకు పూర్తి చేశారు. నెక్స్ట్ డేకి మళ్ళీ నెక్స్ట్ డేది పూర్తి చేస్తారు. ఇలా మీరు చదివిన డైలీ వైజు మీరు వేసుకున్న ప్రణాళిక ప్రకారం చదువుకుంటూ వెళ్తారు. మీరు అనుకుంటారు ప్రణాళికని నేను బాగా ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు ప్రాబ్లం లేదు అని అనుకుంటే అక్కడ పొరపాటు జరిగినట్టే. మరి ఈ రోజంతా చదివింది నైట్ వరకు మీ బ్రెయిన్లో ఉందా లేదా అనేది ఫస్ట్ ఫార్ములా 1.
అనేది డిసైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ 1-7-30 ఫార్ములాలో 1 ఉంది చూసారా? ఈ 1 అంటే ఏంటి? ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు రివిజన్ చేసుకోవడము. రోజంతా మీరు ప్రణాళిక వేసుకొని చదివినటువంటి అంశాన్ని ఆ రోజు నైట్ పడుకునే ముందు లేదా ఆ రోజు షెడ్యూల్ని మీరు ముగించే ముందు ఒక అర్ధగంట నుంచి 40 నిమిషాల వరకు ఏం చదివాము అనేది, ఈ రోజంతా ఏం చదివాము అనేదాన్ని పునశ్చరణ చేసుకోవాలి, రివిజన్ చేసుకోవాలి. అలా చేస్తే ఏమవుతుంది అంటే ఆ డే అంతా చదివింది అంటే 24 గంటల లోపు చేసేటటువంటి రివిజనే 1 అన్నట్టు. అర్థమైందా? అంటే డే 1లో చేసేది, ఆ రోజులో చేసేటువంటి రివిజన్ ఆ 24 గంటల్లో లేదా ఆ రోజులో చదివింది, ఉదయం నుంచి చదివిందాన్ని ఒకసారి మీరు పడుకునే ముందు మీరు పునశ్చరణ చేసుకోవడం. ఓకేనా? నెక్స్ట్ డేకి వెళ్ళిపోతారు కదా రెండో రోజు ప్రణాళికలోకి. రెండో రోజు ప్రణాళికలోకి వెళ్ళడానికంటే ముందు మళ్ళీ ఒక 20 నిమిషాలు నిన్న ఏం చదివారు అనేది చూడండి. అర్థమైందా? అంటే రెండవ రోజు ప్రణాళిక మొదలు పెట్టడానికంటే ముందు రోజు చదివింది 2 సార్లు రివిజన్ అయిపోతుంది. డెప్త్గా రివిజన్ చేయకపోయినా ఫస్ట్ సారి మీరు చదివేటప్పుడు కొన్ని కీవర్డ్స్, కొన్ని కీ పాయింట్స్, కొన్ని అండర్లైన్స్ చేసుకుంటారు కదా, ఆ టర్మినాలజీని చూసుకుంటూ వెళ్ళినా కూడా ఆ టర్మినాలజీకి సంబంధించిన సబ్జెక్ట్ అంతా మీ బ్రెయిన్లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఇది 1 కైండ్ ఆఫ్ రివిజన్. కాబట్టి నైట్ ఒకసారి చూడండి, నెక్స్ట్ డే ప్రారంభంలో ఒకసారి చూడండి. ఓకేనా? ఇది ఒక టైప్. ఇది డే 1 అంటే 1 ఫార్ములా. నెక్స్ట్ 7 ఉంది చూసారా? అంటే 7 అంటే ఏంటి? 7 రోజుల తర్వాత రివిజన్. అంటే ఒక వారం అంతా చదివి ఫర్ ఎగ్జాంపుల్ శనివారం దాకా చదివారు, 7వ రోజు ఆదివారం నాడు మీరేం చేయాలి? ఆ వారం అంతా ఏం చదివారు అనేదాన్ని రివిజన్ చేయాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ విషయము మెదడులో మళ్ళొకసారి రివిజన్ అవుతుంది. సో అదేవిధంగా వారానికి ఒకసారి రివిజన్ అయిపోయిన తర్వాత 30 రోజులు అలా అంటే డే వైజ్ రివిజన్ చేసుకుంటూ ఉన్నారు, నెక్స్ట్ డే మార్నింగ్ రివిజన్ చేస్తున్నారు, మళ్ళీ వారానికి ఒకసారి రివిజన్ చేస్తూ అలా 4 వారాలు గడిచిపోయిన తర్వాత 30వ రోజు అంటే నెల రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి ఈ నెలంతా ఏం చదివాము అనేది రివిజన్ చేయాలి. అప్పుడు మీరు చదివినటువంటి అంశము మీ శాశ్వత మెమరీలోకి వెళ్ళిపోతుంది. అంటే దీన్నే మనం అభ్యాసం అంటున్నాం. అంటే అభ్యాసం లేకుండా, సాధన లేకుండా ఎన్నిసార్లు చదివినా ప్రయోజనం ఉండదు. చదివిన దాన్ని మీరు మర్చిపోకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు హార్డ్ వర్క్కి కాస్త స్మార్ట్ వర్క్ అనేది మీరు యాడ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మీకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. కాబట్టి మీరు చదివింది గుర్తుపెట్టుకోవాలి అంటే 1-7-30 డేస్ అనే ఫార్ములా చాలా శక్తివంతమైనటువంటి ఫార్ములాగా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పద్ధతిలో మీరు ఫాలో అవ్వండి ప్రతిరోజు. అంటే దీనివల్ల ఏమవుతుంది? 30 రోజులు అయ్యేసరికి ఒక అంశం మీద 4 సార్లు మీకు రివిజన్ అవుతుంది. ఇలా కనుక మీరు చదివినట్లయితే ఎగ్జామ్స్ టైంలో మీరు ఒత్తిడికి గురికారు, స్వల్ప సమయంలో ఎక్కువ గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది, ఎక్కువ నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది. మతిమరుపును జయించడానికి ఇది బెస్ట్ స్టడీ టెక్నిక్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములాని కనుక మీరు పాటిస్తే మీ చదువుకి మీరు రెవల్యూషన్ చేసినట్టే అన్నట్టు. ఇంకా మీ చదువు అంటే ఒక సరికొత్త పరిణామము అన్నట్టు మీ చదువు విషయంలో. కాబట్టి మర్చిపోవడం కాదు, మెమరీని స్ట్రాంగ్ చేసుకోవడం ఎలా అనేది నేర్చుకుంటే మీరు చదివిన చదువుకి ఒక అర్థం ఉంటుంది, మీ సబ్జెక్టు పట్ల మీకు పట్టు అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ 1-7-30 ఫార్ములా వల్ల మీరు ఏం సాధించగలుగుతారు అంటే చదివిన దాన్ని త్వరగా మర్చిపోకుండా మెమరీ పవర్ అనేది పెరుగుతుంది. చదవడానికి తక్కువ టైం పడుతుంది, ఎక్కువ రిజల్ట్ వస్తుంది. అంతేకాకుండా ఎగ్జామ్స్ టైంలో మనం గందరగోళానికి గురి కాకుండా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్స్ రాయగలుగుతాం. చదివిన ప్రతి అంశం కూడా మీ మెదడులో నిక్షిప్తమైపోతుంది, అది ఒక శాశ్వత మెమరీ కింద మారిపోతుంది. ఇలా మీరు 1-7-30 టెక్నిక్ని మీరు ఫాలో అయితే మీరు ఊహించని విధంగా మీ మెమరీ పట్ల మీరే ఆశ్చర్యపోతారు. రిజల్ట్స్ అనేటివి కూడా మిమ్మల్ని పరిచే విధంగా వస్తాయి. కాబట్టి హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ రెండింటిని మిళితం చేస్తే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఈ రకంగా మీరు ప్రయత్నం చేయండి. 1-7-30 రూల్ని ఫాలో అవుతూ మీరు రివిజన్ చేసుకుంటూ పోతే ప్రతి సబ్జెక్టుని కూడా సబ్జెక్టు పట్ల మీకు పట్టు పెరుగుతుంది, అంశం పట్ల మంచి అవగాహన ఏర్పడుతుంది, బాగా గుర్తుకుంటుంది. కాబట్టి మీరంతా ఫాలో అవుతారు అని ఆశిస్తున్నాను.
గుర్తుకుంది కదా? ఎలా రివిజన్ చేయాలి? డే అంతా చదివిన దాన్ని నైట్ పడుకునే ముందు ఒక అర్ధగంట నుంచి 40 నిమిషాల మధ్యలో రివిజన్ చేయాలి. మరుసటి రోజు రెండవ రోజు ప్రణాళిక ప్రారంభించడానికంటే ముందు కనీసం ఒక అర్ధగంట మళ్ళీ రివిజన్ చేయాలి. తర్వాత వారాంతపు రివిజన్, ఆ వారం అంతా చదివింది ఏంటి అనేది రివిజన్ చేయాలి. తర్వాత 30వ రోజు 30 రోజుల తర్వాత మళ్ళీ ఒక రోజంతా రివిజన్కి కేటాయించి ఈ నెల రోజుల్లో ఏం చదివాము అనేది రివిజన్ చేయాలి. ఇలా గనక మీరు ఫాలో అయితే మెమరీ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు రాయబోయే ఎగ్జామ్స్లో మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి ఈ ఫార్ములాని అందరూ ఫాలో అవుతారు కదా. రివిజన్ రివిజన్ రివిజన్, అంతే. ఇంకా చదవండి చదవండి చదవండి. ఓకే, చదవండి అమ్మా. తల వంచి నన్ను చూడు, మిమ్మల్ని తలెత్తుకునేలా చేస్తాను అంటది పుస్తకం మనతోటి. కష్టపడండి, ఇష్టంగా కష్టపడండి. ఖచ్చితంగా ఫలితం మీకోసం ఎదురు చూస్తుంటుంది. హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు జీవితంలో ఫెయిల్యూర్స్ అయినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. కాకపోతే కాస్త ముందు వెనక సక్సెస్ అనేది కాస్త ఆలస్యంగా రావచ్చు ఒక్కొక్కసారి, కానీ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మీరు నిజాయితీగా కష్టపడండి, జెన్యున్గా కష్టపడండి, మనస్సాక్షిగా కష్టపడండి. ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. నేను చాలామందిని చూశాను నిజాయితీగా కష్టపడి ఫలితాలను అందుకున్నటువంటి వాళ్ళని ఎంతోమందిని చూశాను. కాబట్టి ఆల్ ది బెస్ట్. ఈ ఫార్ములాని అందరూ ఫాలో అయ్యి మీ మెమరీని పెంచుకోండి.